దేవుని నామానికి స్తోత్రాలు. మరొక పర్యాయము దేవుని యొక్క లేఖనాలను మనము ధ్యానించుకోవటానికి ప్రభు సమయం ఇచ్చినారు. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ప్రార్థన చేసుకుందాం ప్రియులరా. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ పాదాలకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, నీ దయని బట్టి, నీ కృపను బట్టి అయ్యా, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అని సెలవిచ్చిన దేవుడు నాయన. అయ్యా, ఈ మాటను మేము ధ్యానం చేసుకొని చూడగా ప్రభా, మీరే మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ నన్ను మీ సిలువ చోటును మరుగుపరచుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, దేవుని యొక్క లేఖనాల్లో నుండి మనము గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా ఈ భూమి మీద ఆయన సేవ చేసినటువంటి దినాలలో ఈ కొండ మీద ప్రసంగం చాలా అద్భుతమైనటువంటి మాటలు ప్రభువారు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులరా, దేవుడు చెప్పిన మాటలు, యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఆ మాటలు మనము చక్కగా చదువుకుంటూ దాని ప్రకారంగా జీవిస్తూ మనము జాగ్రత్తగా బ్రతికినట్లయితే ప్రియురా, మనం బహుగా ఫలిస్తాం, బహుగా దీవించబడతాం, మంచి ఆరోగ్యాలు ఉంటాయి. దేవుని మాట సరిగ్గా వెనక అనారోగ్యాలు పాలవుతున్నాం. ఏమండి, దేవుని మాట నిర్లక్ష్యం చేసి తర్వాత దేవుని సన్నిధిని మనము అశ్రద్ధ చేస్తే చాలా కష్టాలు పాలవుతాం. దేవుని మాటకు లోబడితే చాలా దీవించబడతాం. దేవుడు ఏం చెప్పినాడు? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. నీతి ఈజ్ ఈక్వల్ టు దేవుడు. అబ్రహాము యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. విశ్వాసం ఉంచటమే. నమ్మిన ప్రతి వ్యక్తి కూడా ఏమవుతాడు? నీతిమంతులు అవుతారు. హృదయపూర్వకంగా, పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను నీవు ప్రేమించవలెను, సేవించవలెను. సేవించవలెను. ప్రేమించాలండి దేవుణ్ణి. మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యను మనం ఏం చేయాలి? ప్రేమించాలి. అదే నీతి, నమ్మటమే నీతి. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవుణ్ణి బాగా విశ్వాసం ఉంచి దేవుని పిలుపుకు లోబడి సమస్తమును విడిచి, లోకాశలను విడిచి, లోకాన్ని విడిచి, బంధువులను విడిచి, చూడండి, దేవుడు చూపించే ఆ యొక్క గొప్ప పట్టణానికి ప్రయాణమై వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, మానవులమైన మన జీవితాల్లో మనం నమ్ముతున్నాం, నమ్మి స్థిరంగా ఉండాలి. ఆ నమ్మికలో ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి. స్థిరంగా ఉండి ప్రియులరా, మనము ప్రార్థన చేస్తూ నిరీక్షణలో మనము ఎదుగుతూ ఉండాలి, నమ్మికలో అభివృద్ధి చెందుతూ ఉండాలి. అబ్రహాము నమ్మిన తర్వాత ప్రయాణం చేస్తూ నిరీక్షణతో కొనసాగుతూ ఎక్కడ దేవుడు
ఎక్కడికి వెళ్ళమన్నాడు అక్కడ ప్రయాణం చేస్తూ మార్గమధ్యలో యెహోవా నామములో ఏం చేసేవాడు? బలిపీఠాలు కట్టి ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. యెహోవా నామములో ప్రార్థన చేసేవాడు. చూసారు ఎంత తన జీవితాంతము బలిపీఠాలు కట్టడం, ప్రార్థన చేయటం, సాక్షిగా ఉండడం. ఆ చుట్టుపక్కల వాళ్ళు ఏమండి రకరకాల ప్రజలు వాళ్ళందరికీ దీవెనకరంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మంచి పేరు సంపాదించుకున్నట్లుగా చూస్తున్నాం. నీతి ప్రియులరా, మరలా చాలామంది దేవుని నమ్ముకున్న తర్వాత ఆ నమ్మికలో నుండి వైదొలిగిపోతున్నారు, నీతిని తప్పుచూ ఉన్నారు. నీతిని తప్పి నగరమును స్థాపించువానికి శ్రమ. నీతి తప్పి లంచాలు తీసుకొని ఇళ్ళు కట్టుకుంటే, కట్నాలు తీసుకొని పొలాలు కొనుక్కుంటే, ఇంకా దొంగతనములు చేసి నీవు అబద్ధములాడి వడ్డీలకిచ్చి నువ్వు సంపాదించుకొని వాహనాలను కొనుక్కుంటే అది దీవెనకరమా? ఆశీర్వాదకరమా? దేవుడు శభాష్ అంటాడా? ప్రియులరా, లేదు లేదు ప్రియులరా, గమనించాలి జాగ్రత్తగా. మనం ఎలా సంపాదిస్తున్నాం, ఎలా వ్యవసాయం చేస్తున్నాం, ఎలా ఉద్యోగం చేస్తున్నాం, ఎలా పనులు చేస్తున్నాం, ఎలాగా నడుచుకుంటున్నాం. స్కానింగ్ తీస్తాడు ఎవ్రీ డే. హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ దేవుడు అంతరంగాన్ని చూసే దేవుడు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, నీతి తప్పి నగరమును స్థాపించువానికి శ్రమ. ఆహాబు నాబోతు ద్రాక్ష తోట మీద ఏమండి మనసు పడ్డాడు. ఏమండి అలాగా ఆశ కలిగి చివరాఖరికి నాబోతు ఒప్పుకోలా. అది నా పిత్రార్జితము, నా పిత్రుల ఆస్తి, నేను అమ్మనన్నాడు. కానీ ఆహాబు ఏం చేశాడు? అలిగి యెజెబెలును, ఏమండి యెజెబెలు అందుకుంది. యెజెబెలు ఆ యొక్క భుజం వేసుకుంది భర్త కోరికను తీర్చడానికి. భర్త కోరిక ఏమిటి? భర్త ఆశ ఏంటి? నాబోతు స్థలాన్ని ఎలాగైనా ఆక్రమించుకోవాలి. చూడండి, భార్యాభర్తలు ఇద్దరు నీతి తప్పుచున్నారు, నీతి తప్పుచూ ఉన్నారు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, బోళ్ళంత ఆస్తి కలిగిన వాళ్ళు, బోళ్ళంత ఐశ్వర్యవంతులు, రాజుగారి భార్య రాణి, ఏమండి బోళ్ళంత పలుకుబడి ఉంది, బోళ్ళంత విధానం ఉంది. అయినా పేదవాడైన నాబోతు ఇల్లు, నాబోతు స్థలం వైపు ఏం పడింది? అతని కన్నుబడింది. ఇద్దరు భార్య భర్తలు డ్రామా వేశారు. ఎలాగైనా ఆహాబు యెజెబెలు ఇద్దరు కలిసి నాబోతు స్థలాన్ని తీసుకోవాలని ప్లాన్ వేశారు. అబద్ధ సాక్ష్యాన్ని నిలబెట్టించారు, అబద్ధ సాక్ష్యాన్ని పలికిచ్చారు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, దేవుడు ఊరుకున్నాడా? ఏం చేసినాడు? నీతి తప్పిన నగరము స్థాపించవచ్చు. అతనికి శ్రమల పాలైపోయారు, చచ్చిపోయారు, దేవుని ఉగ్రతకు గురైపోయారు. దేవుని యొక్క ఉగ్రతకు వారు గురైపోయారు, శిక్షకు గురైపోయారు. సహోదరుడా, సహోదరి, అమ్మా, అయ్యా, తమ్ముడా, నీ సంపాదన నీతి కలిగిన సంపాదనేనా? నీ యొక్క
విధానము నీతి కలిగిన విధానమేనా? నీతి తప్పి నగరమును స్థాపించు వారికి శ్రమ. నీతి తప్పి నగరమును స్థాపించు వానికి శ్రమ. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, మనం చూసినట్లయితే నీతి అంటే యేసు ప్రభు. యేసు ప్రభు లేకుండా మనం నీతిమంతులు కాలేము. యేసు మన కొరకు రక్తం చిందించాడు. యేసు ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడు. యేసు ప్రభు వారు మన కొరకు ఏమండి ఎంతో తగ్గించుకొని దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఏమండి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆయన నీతి మనకిచ్చాడు, మన దుర్నీతి ఆయన తీసుకున్నాడు. చూసారా ప్రియులరా? ఏమండి స్వనీతి, దుర్నీతి, మురికి నీతి ఆయన తీసుకొని ఆయన మంచి నీతి మనకి ఇచ్చాడు. అందువల్ల మనల్ని ఏమంటున్నాడంటే, నేను మీ కొరకు నీతిని అందించాను, ఆ నీతిని తప్పమాకండి, ఆ లైన్ తప్పమాకండి, ఆ లైన్ మీద తప్పొద్దు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు, పేదవాడున్నాడు, పేదవాడైన లాజరు, పేద లాజరు, ఏమండి ధనవంతుడు ఇంట వాకిట పడి ఉన్నాడండి. ధనవంతుడు ఇంట వాకిట, ఏమండి ఆ వాకిట పడి ఉన్నప్పుడు, ధనవంతుడి ఇంట వాకిట అతడు పడి ఉన్నప్పుడు అతడు ఏం ఆశించాడు? ధనవంతుని ఇంటిలో ఉన్న రుచికరమైనటువంటి ఆహార పదార్థాలు ఆశపడలేదు, కానీ ధనవంతుడు తినగా మిగిలిపోయిన రొట్టె ముక్కలను ఏం చేశాడు? పారేసిన రొట్టె ముక్కల కొరకు ఆశపడ్డాడండి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఎంత నీతి కలిగిన వాడు. మనమైతే ఏమండి ఏం కోరుకుంటున్నాం? మనం ఏం కోరుకుంటాం? ఏమండి విలువైన వాటిని కోరుకుంటాం, ఏమండి కానీ పేద లాజరు, ఏమండి ధనవంతుడు తిరగా మిగిలిపోయిన రొట్టె ముక్కల కోసం అలాగా ప్రయాసపడుతూ ఉండేవాడు. మరి బయట పారవేసిన తర్వాత ఆ రొట్టె ముక్కలకి చేవలో రకరకాలుగా పురుగులు, ఏమండి రకరకాలుగా మరి రొట్టెని పట్టుకుంటే కదా అయ్యి చేవలో, ఆ చేవల్ని దులుపుకుంటూ తినటానికి ఆశపడ్డాడు. కానీ ధనవంతుడు వేడి తినే ఆహారం నాకు కూడా పెట్టాలని అనుకోలేదు. నీతిని సంపాదించుకున్నాడు. ఏం సంపాదించుకున్నాడు? నీతిని సంపాదించుకున్నాడు. అందువల్ల చనిపోతే ఎక్కడికి వెళ్ళాడు? పరలోక రాజ్యానికి వెళ్ళాడు, పరదైసుకి వెళ్ళాడు. టికెట్ సంపాదించుకున్నాడు, దేవుని రాజ్యాన్ని సంపాదించుకున్నాడు. ప్రభుత్వం ఉండే యుగాలు ఉండే ఆ భాగ్యాన్ని సంపాదించుకున్నాడు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, గమనించండి, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. అలాంటి వారిని దేవుడు ధన్యులు అంటున్నాడు. బేదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే. బేదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే. చూసారా ప్రియులరా? ధనవంతులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము మీదే అనలా. ఎందుకంటే ధనవంతుడు ప్రియులరా పరలోక రాజ్యం చేరటం చాలా కష్టమని ప్రభువే చెప్పాడు. ఎందుకని? గర్వం ఉంటుందని. ఇంకా
స్వనీతి ఉంటుందని, ఇంకా ఏమండి రకరకాల ఆశలు ధనవంతులకి, అందరికీ కాదండి, కొంతమంది ధనవంతులు దేవుని కొరకు త్యాగమైన వారు ఉన్నారు. దేవుని కొరకు వారి చరచరాస్తులను అమ్మి దేవుని యొక్క రాజ్యాన్ని ఏమండి స్థాపించేవారు ఉన్నారు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, దేవుడు నీతో నాతో మనతో మాట్లాడుచూ ఉన్నాడు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, పరలోక రాజ్యాన్ని సంపాదించుకున్నాడు, కానీ ధనవంతుడు కూడా చనిపోయాడు. ఎవరైనా చనిపోవాల్సిందే. ఇప్పుడు యుద్ధాల్లో ఎంతోమంది చనిపోవచ్చు ఉన్నారు. బాంబులు పడి, ర్యాకెట్లు పడి దేశాలు అల్లకొల్లం అవుతూ ఉన్నాయి. ప్రభు రాకడికి సమీపంగా ఉన్నాం. దేవుడు త్వరగా రాబోచు ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మారు మనసు పొంది రక్షణ పొంది బుద్ధి కలిగిన కనికల వలె నీతిగా, న్యాయముగా, ధర్మముగా నువ్వు నడుచుకున్నట్లయితే నీవు గొప్ప వ్యక్తివి అయిపోతావు. అవును, గొప్ప వ్యక్తి అవుతావండి. దేవుడు ఆశీర్వదిస్తాడు. నీతి కొరకు అబ్రహాము యెహోవాను నమ్మెను, అంటే దేవుని నమ్మెను. బైబిల్ గ్రంథం అంతట్లో యెహోవా దేవుడు ప్రభువు అని ఉంటుంది. చివరాఖరికి ప్రకటన గ్రంథంకి వచ్చేప్పటికి ప్రభువు అని ఉంటుంది. ఆది కాండంలో మిగతా పాత నిబంధనలంతా దేవుడు యెహోవా అని ఉంటుంది ప్రియులరా. కానీ ప్రకటన గ్రంథంలో ప్రభువు అని ఉంటుంది. ఎవరో ప్రభు? యేసు ప్రభు. యేసే రక్షకుడు, యేసే విమోచకుడు, యేసే స్వస్థపరచువాడు, యేసే క్షమించువాడు, యేసే రక్షించేవాడు, యేసే ఆదరించేవాడు, యేసే కుటుంబాన్ని కట్టేవాడు, యేసే ప్రపంచాన్ని రక్షించే ఆ గొప్ప శక్తి యేసు ప్రభువులోనే ఉంది. ఏ నామములో రక్షణ లేదు, లేదు, లేదు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, యేసు నామములోనే రక్షణ ఉన్నది. కనుక ఈ మాటలు ఎప్పటి నుంచో కొన్ని వేల సంవత్సరాల నుండి, వందల సంవత్సరాల నుండి దేవునికి స్తోత్రం కలుగును గాక, నీతి కలిగిన దేవుడు మనకు దొరుకుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక సహోదరుడా, సహోదరి, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు. ఆకలి ఉండాలండి. సేవ అంటే ఆకలి ఉండాలి. ప్రార్థన అంటే ఆకలి ఉండాలి. దేవుడంటే ఆకలి ఉండాలి, ఆశ ఉండాలి. ఆశ అనే పెట్టుబడి యేసుక్రీస్తు ప్రభువు యొక్క కంపెనీలో మనము పెట్టుబడి పెట్టాలి. ఆశని గొప్ప ఆశీర్వాదం, రాబడి దేవుడిస్తాడు నీకు. కొన్ని షేర్ మార్కెట్లో కొంతమంది డబ్బులు పెడతా ఉంటారు. అలాగే ప్యాకెట్లో కొంతమంది డబ్బులు పెడతా ఉంటారు. లోక సంబంధమైన వాటికి డబ్బులు ఖర్చు పెడతా ఉంటారు. శరీరాన్ని ఖర్చు పెడతారు. ఇంకా శరీర ఆశలు, నేత్ర ఆశలు, జేబు డంబాలు. ఏమండి ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, దానిలో నీవు దీనిలో లోకంలో ఇన్వెస్ట్మెంటు పెట్టటము కాదు. నీ శరీరాన్ని, నీ ఆత్మను, నీ మనసును దేవుని సన్నిధిలో నీవు ఎక్కువగా ధ్యానిస్తూ దేవుని కొరకు బ్రతికినప్పుడు తగిన సమయం అందు నీవేమవుతావు? హెచ్చించబడతావు. చూడండి, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. నీతి కొరకు ఆకలి, ప్రార్థన చేసుకోవాలి, సువార్త సేవ చేయాలి, ధర్మంగా ఉండాలి, న్యాయంగా ఉండాలి, హెచ్చు తగ్గులుగా మాట్లాడకూడదు, నోటిని కాపాడుకోవాలి, చూపుని కాపాడుకోవాలి, నడకని కాపాడుకోవాలని ధ్యాస, యావ. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. ఆకలి ఉందా తమ్ముడా, సహోదరుడా? ఆకలి ఉందా? ఏ ఆకలి ఉంది? ఏమండి, ఆహాబు ఏం చేస్తున్నాడు? ఆహాబు, యెజెబెలు నీతికి మంతుడైన
ఆ యొక్క నాబోతు ద్రాక్ష తోటను దానికోసం తంటాలు పడ్డారండి. దానికోసం తంటాలు పడి చివరాఖరికి ఫెయిల్ అయిపోయి ఎంతో నష్టం చూసినారు, ప్రాణాలే లేవు. ప్రియులారా, దేవుని యొక్క లేఖనాలను మనము బహు జాగ్రత్తగా మనము ధ్యానం చేస్తూ ముందుకు సాగాలి. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. ఆకలి ఉండాలండి, దప్పిక ఉండాలి. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. యేసుక్రీస్తు ప్రభువారు కోటాలకి కొన్ని వేల మంది వచ్చారు, సుమారు 5,000 మంది పురుషులు, ఇంకా చాలామంది ఉంటారు. ఆ సమయంలో వాక్యం కొరకు అనేక మంది ఆకలి దప్పికలతో అలాగే కూర్చొని భోజనం కూడా మర్చిపోయారు. 3 దినాలు అయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు వారి ఆసక్తిని చూచి వీరికి మనం భోజనం పెట్టాలని చెప్పినప్పుడు, ప్రభువా, ఈ అరణ్యములో ఇంతమందికి ఎలా మరి మనం ఆహారాన్ని సమకూరుస్తాము అని చెప్పినారు. ప్రియులారా, దేవునికి అసాధ్యమనేది ఏది కూడా లేదు. దేవునికి అసాధ్యమనేది ఏదియో సమస్తము సాధ్యమే. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, సమస్తము సాధ్యమే. కరమైన రీతిలో ఒక పిల్లవాడు, నీతి కలిగిన పిల్లవాడు, చాలామంది పెద్దోళ్ళు అబద్ధం చెబుతారు, చిన్నపిల్లలు చాలా వరకు ఖచ్చితంగా సత్యాన్ని చెబుతారు. ఏమండి, ఆ యొక్క పిల్లవాడు, అయ్యా మీ దగ్గర ఏమన్నా అని అందరిని అడుగుతున్నారు. అయ్యా నా దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయని దేవుని కొరకు వాటిని సమర్పించాడు. అది నీతి. అతనికి ఆకలి అవ్వట్లేదా? అవుతుంది. కానీ దేవుని యొక్క వాక్యం కొరకు మనము తృష్ణగొని ఉండాలి అనే ఆ పాఠాన్ని మనం అక్కడ నేర్చుకుంటున్నాం. ఆ పిల్లవాడు ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇచ్చినప్పుడు యేసు ప్రభువారు 5,000 మందికి ఆహారాన్ని పంచిపెట్టాడండి. చూసారా? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. తృప్తిగా వారు భోజనము చేయగా బైబిల్లో మనం చూస్తున్నాం, ఇంకా అనేక గంపలో వారు తినగా ఇంకా అనేక గంపలు ఎత్తిరి అని మనం చూస్తున్నాం. 12 గంపలు ఎత్తారంట. ప్రియులరా, దేవుని నమ్ముకో, నీతిగా బ్రతుకు, దేవుని చిత్తాన్ని చేయి, దేవుని కొరకు జీవించు, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏమండి, రాహాబు అనే వేశ్య, ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, యేసు ప్రభుని అంటే పాత నిబంధనలు ఆ మాట లేదనుకోండి, కానీ దేవుడు అంటే యేసు ప్రభువే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, దేవుణ్ణి ఎరిగింది ఎవరో? రాహాబు అనే వేశ్య. దేవుణ్ణి ఎరిగిన తర్వాత పాపాన్ని విడిచిపెట్టింది. నీతి కొరకు ఆకలి దప్పులతో గొప్ప సేవా పరిచర్యను చేసినట్లుగా చరిత్రలో మనం చూస్తున్నాం. ఏమండి, ఇకనైనా రోషం తెచ్చుకో, దేవుని రాజ్యం కొరకు నమ్మకంగా అడుగులు వేయి, నీతిని సంపాదించుకో, తప్పనిసరిగా దేవుడు సహాయము చేస్తాడు. అబ్రహాము నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉన్నాడు. ఏమండి, ఆశీర్వదించబడ్డాడు, తృప్తి పొందినాడు, తృప్తిగా చేసినాడు ప్రభువు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యవారు తృప్తిపరచబడుదురు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, మానవులమైనటువంటి మన జీవితాల్లో దేవునికి లోపడదామా? దేవుని చిత్తం చేద్దామా? దేవుని కొరకు నమ్మకంగా సాక్ష్యాన్ని సంపాదించుకుందాం. దేవుడు కొద్ది మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఓ పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, దేవా, నీ దయను బట్టి, నీ కృపను బట్టి నాయనా, నీ వాక్యాన్ని చెప్పే భాగ్యం ఇచ్చినారు.
అయ్యా నీతిగా మేము నడుచుకునే భాగ్యం మాకు దయచేయండి. నీతి తప్పి నగరమును స్థాపించడానికి శ్రమ ఆనంద ప్రభువా. నగరాన్ని స్థాపించవచ్చు మా తెలివితేటతో, మా జ్ఞానంతో, కానీ నీతి లేకపోతే దేవా మమ్మల్ని విడిచిపెట్టేస్తావని నీ వాక్యం సెలవిస్తుంది. అయ్యా నీతిని సంపాదించుకొని అందరం కూడా ప్రభువా నీ రాజ్యం కొరకు ప్రయాసపడే భాగ్యం మాకు దయచే. అన్ని విషయాల్లో తోడుకోవడమని కొద్ది ప్రార్థన ఆలకించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, అందల ఆనందము కూడిన మనకు సకల పరిశుద్ధులు సదాకాలం తోడైండును గాక. ఆమేన్, 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 ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని యొక్క వాక్యాన్ని ఇదే సమయానికి వినండి, కుటుంబ సమేతముగా ఆత్మీయ దీవెనలు పొందుకోనండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని దీవించును గాక. ఓకే, థ్యాంక్ యూ. నీ కొరకే నేను బ్రతికెదనయ్యా, నీ సేవలోనే సాగెదనయ్యా. నీ కొరకే నేను బ్రతికెదనయ్యా, నీ సేవలోనే సాగెదనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. నేను నీ కొరకే బ్రతికెదనయ్యా, యేసయ్యా, నీ సేవలు సాగెదనయ్యా. నీ కొరకే బ్రతికెదనయ్యా, యేసయ్యా, నీ సేవలు సాగెదనయ్యా. నీ కొరకే నేను బ్రతికెదనయ్యా, నీ సేవలోనే సాగెదనయ్యా. నా తల్లి తండ్రియో నన్ను మరచినను, నా వారి నన్ను వెలివేసినను. నా తల్లి తండ్రియో నన్ను మరచినను, నా వారి నన్ను వెలివేసినను. నా తల్లివి నీవే, నా తండ్రివి నీవే, నా తల్లివి నీవే, నా తండ్రివి నీవే. నీ కొరకే బ్రతికెదనయ్యా, యేసయ్యా, నీ సేవలు సాగెదనయ్యా. నీ కొరకే బ్రతికెదనయ్యా, యేసయ్యా, నీ సేవలు సాగెదనయ్యా. నీ కొరకే నేను బ్రతికెదనయ్యా, నీ సేవలోనే సాగెదనయ్యా.